తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అతడు బంతి విసిరితే క్రీజ్లో ఉన్న బ్యాటర్లకు అదొక బుల్లెట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. బౌలింగ్ వేయకముందే అతడి బౌలింగ్లో ఆడాలంటే బ్యాటర్లకు వణుకు పుట్టేది. కొత్త బంతితో పరిగెడుతూ సగటున గంటకు 150 కిలోమీటర్ల బంతులు విసురుతుంటే ఏం చేయాలో అర్థం కాక బ్యాటర్లు దిక్కుతోచని స్థితిలో ఉంటారు. అప్పటి వరకు 150 కిలోమీటర్ల బంతులను చూసిన క్రికెట్ ఫ్యాన్స్కు 160 కిలోమీటర్ల వేగంతో వేసే బంతులు ఎలా ఉంటాయో చూపించి క్రికెట్ ప్రపంచాన్ని థ్రిల్కు గురిచేశాడు. ముఖ్యంగా ఎంతటి వరల్డ్ క్లాస్ ఓపెనర్ అయినా అతడంటే ఒక పీడకల. పరుగులు కొట్టడం తర్వాత సంగతి, కనీసం బంతిని ఆపగలిగితే చాలు అనేలా బ్యాటర్లను దడదడలాడించాడు. దశాబ్దానికి పైగా నిప్పులు చెరిగే బౌలింగ్తో బ్యాటర్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. తన పేస్ దాడితో ఎంతో మంది క్రికెటర్ల కెరీర్ను ముగించిన అమోఘమైన చరిత్ర. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, ఆస్ట్రేలియా క్రికెట్లో చెరగని ముద్ర. ఎక్స్ప్రెస్ స్పీడ్ బౌలింగ్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన అతడే ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. క్రికెట్ లో ఎంత మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నా బ్రెట్ లీ మాత్రం స్పెషల్. అతని క్రికెట్ స్టోరీ ఒక సంచలనం. ఫాస్ట్ బౌలర్లు 150 కిలోమీటర్ల బంతిని ఒక్కసారి విసిరినా ఔరా అంటాం. ప్రస్తుత క్రికెట్లో అంతటి వేగంతో బంతులేసే క్రికెటర్లు కరువయ్యారు. కానీ గంటకు నిలకడగా 150 కిలోమీటర్లు బంతులు వేయడం బ్రెట్ లీకే. తన ఎక్స్ప్రెస్ స్పీడ్ ఈ ఆసీస్ పేసర్ను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. అప్పటి వరకు ఫాస్ట్ బౌలింగ్ అంటే వెస్టిండీస్ బౌలర్ల పేరే వినిపించేది. కోర్ట్నీ వాల్ష్, మాల్కమ్ మార్షన్, జోయల్ గార్నర్, కట్లీ అంబ్రోస్, మైకేల్ హెల్డింగ్, ఆండీ రాబర్ట్స్ లాంటి పేసర్లు ప్రపంచ క్రికెట్లో తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేవారు. అప్పటి వరకు విండీస్ బౌలింగ్ కు తిరుగులేదు. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇది కదరా ఫాస్ట్ బౌలింగ్ అంటే అనే ధీమాలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే బ్రెట్ లీ లాంటి నికాసైన ఫాస్ట్ బౌలర్ క్రికెట్లోకి అడుగు పెట్టాడో ఫ్యాన్స్ కు ఒక కొత్త కిక్ ఇచ్చాడు. అప్పటి వరకు పేస్ బౌలర్ అంటే బౌన్సర్లు, యార్కర్లు, స్వింగ్. కానీ బ్రెట్ లీ మాత్రం ఈ 3 వేరియేషన్స్ తో పాటు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసి ఆశ్చర్యపరిచాడు. ఆల్మోస్ట్ బౌండరీ దగ్గర నుంచి తన రన్అప్ ను ప్రారంభించే ఈ ఆసీస్ పేసర్ బంతి పిచ్ మీద పడగానే కంటికి కూడా కనపడకుండా కీపర్ చేతుల్లోకి పడేది. ముఖ్యంగా న్యూ బాల్ తో బ్రెట్ లీ బౌలింగ్ ఆడడం బ్యాటర్లకు కఠిన సవాల్గా మారింది. కల్లిస్, స్ట్రాస్, మైకేల్ వాన్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లకు ఈ ఆసీస్ పేసర్ దాటికి కుదేస్లా తాను కూడా గొప్పగా బౌలింగ్ చేసి ఆసీస్ తరపున ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. లిల్లీని తన రోల్ మోడల్ గా భావించే బ్రెట్ లీ కఠిన సాధన చేసి ఫాస్ట్ బౌలర్ గా ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించాడు. 1999లో తొలిసారి టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన బ్రెట్ లీ ఇండియాపై తన అరంగేట్ర మ్యాచ్ను ఆడాడు. ఆ తర్వాత ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. జట్టులో మెగ్రాత్, షేన్ వాన్, అండీ బికెల్, గిలెస్పీ లాంటి దిగ్గజ బౌలర్లున్న అందరి చూపు ఈ యంగ్ సెన్సేషన్ మీదే ఉండేది. ఈ దిగ్గజాలకు బ్రెట్ లీ తోడవడంతో ప్రపంచ క్రికెట్ను ఆస్ట్రేలియా శాసించింది. తిరుగులేని విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. మెగ్రాత్, బ్రెట్ లీ, గిలెస్పీ తోడైతే అపోనెంట్ విజయంపై ఆశలు వదిలేసుకోవాల్సిందే అన్నట్టుగా కంగారుల జట్టు తయారైంది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న ఒక దశలో బ్రెట్ లీ ఫామ్ దాటికి మెగ్రాత్, గిలెస్పీ అలా చూస్తూ ఉండిపోయారు. తొలి ఓవర్ వేయడానికి న్యూ బాల్ కూడా అప్పటి కెప్టెన్ పాంటింగ్ బ్రెట్ లీకి ఇచ్చేవాడు. తన బౌలింగ్ లో తరచూ షార్ట్ బాల్స్ వ్యూహాన్ని ఉపయోగించి వికెట్లను రాబట్టేవాడు. వేగంతో కూడుకున్న ఈ బౌన్స్ ఆడడానికి బ్యాటర్ల వద్ద సమాధానమే ఉండేది కాదు. ఇక టైలెండర్లు అయితే బ్రెట్ లీ బౌలింగ్ దాటికి ఇలా వచ్చి అలా పెవిలియన్ కు వెళ్లిపోయేవారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో బ్రెట్ లీ అసలు కథ 2002 యాషెస్ లో ప్రారంభమైంది. ఈ వేగంతో షార్ట్ బాల్ వేశాడు. వేగంగా వచ్చిన ఈ బౌన్సర్ను ఆడడంలో అలెక్స్ విఫలమయ్యాడు. దీంతో బంతి బలంగా తగిలి ఏకంగా హెల్మెట్ గ్రిల్ విరిగింది. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ తో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్కసారిగా బిగ్ షాక్. బ్రెట్ లీ బంతి దాటికి అలెక్స్ నేలపై పడిపోయి నొప్పికి విలువల్లాడాడు. మెడవాపుతో పాటు రక్తం కూడా రావడంతో ఒక్కసారిగా భయంకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో అక్కడే కూలబడిన ట్యూడర్ను స్ట్రెచ్చర్పై తీసుకెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు ఈ ప్రమాదకర బౌన్సర్కు ఇంగ్లీష్ ఆటగాడి కంటికి తీవ్రమైన గాయమైంది. 6 కుట్లు వేయాల్సి రావడంతో అలెక్స్ మరోసారి గ్రౌండ్లోకి అడుగుపెట్టలేదు. ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ నుంచి అర్ధాంతరంగా రిటైర్మెంట్ కావాల్సి వచ్చింది.
ఒక బౌలర్ కారణంగా ఒక క్రికెటర్ ఆటకు గుడ్ బై చెప్పాడంటే బ్రెట్లీ ఏ రేంజ్లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. తన బౌలింగ్లో తరచూ షార్ట్ బాల్స్ వ్యూహాన్ని ఉపయోగించి వికెట్లను రాబట్టేవాడు. వేగంతో కూడుకున్న ఈ బౌన్స్ ఆడడానికి బ్యాటర్ల వద్ద సమాధానమే ఉండేది కాదు. 2003లో కూడా బ్రెట్లీ ఒక స్టార్ జింబాబ్వే బ్యాటర్ను తన రాకాసి బౌన్సర్తో క్రికెట్ ప్రపంచాన్ని భయపెట్టాడు. టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ట్రెవర్ గ్రిప్పర్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌన్సర్ విసరడంతో గ్రిప్పర్ హెల్మెట్కు వెనుక భాగంలో బలంగా తగిలింది. ఈ సమయంలో జింబాబ్వే బ్యాటర్ నొప్పికి విలువిల్లాడుతూ గ్రౌండ్లో కాసేపు అలా కూలబడిపోయాడు. అయితే లక్కీగా ఏం జరగలేదు, లేకపోతే గ్రిప్పర్ క్రికెట్ కెరీర్ కూడా ఎండ్ కార్డు పడేది. ఉడుకు రక్తం, ఫుల్ ఎనర్జీ, అద్భుతమైన ఫిట్నెస్, వికెట్లు తీయాలనే కసి, ఈ లక్ష్యాలన్నీ అప్పట్లో ఈ ఆసీస్ పేసర్ సంచలనాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. 2003 ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో బ్రెట్లీ కెరీర్లో మర్చిపోలేంది. ఈ మెగా టోర్నీలో తన ఫాస్ట్ బౌలింగ్తో బ్యాటర్లు భరతం పట్టాడు. అంతేకాదు, ఒక మ్యాచ్లో అయితే ఏకంగా 6 బంతులు 155 కిలోమీటర్ల వేగానికి పైగా క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాడు. ఈ ఓవర్లో బ్రెట్లీ వరుసగా 6 బంతులను 157.6, 155.4, 160.6, 157.6, 155.5, 160.7 వేగంతో బంతులు విసిరి చరిత్ర ఎవరికీ సాధ్యం అవని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2005లో న్యూజిలాండ్పై ఈ ఆసీస్ పేసర్ 161.1 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. ఇది వరల్డ్ క్రికెట్లో సెకండ్ ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. 2006లో బ్రెట్లీ దెబ్బకు వరల్డ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన జుక్వెస్ కల్లీస్ కూడా తప్పించుకోలేకపోయాడు. టెస్ట్ మ్యాచ్లో ఈ సఫారీ బ్యాటర్కు వరుసగా 150 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్లు విసిరాడు. ఈ క్రమంలో కల్లిస్ హెల్మెట్ శరీరానికి తగలడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఇలాంటి సమయంలో ఊహించని విధంగా 149.7 కిలోమీటర్ల యార్కర్ను విసిరి కల్లిస్ను క్లీన్ బౌల్డ్ చేసిన బంతి ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది స్పెషల్గా నిలిచింది. 2007 యాషెస్ టెస్ట్ మ్యాచ్లో అయితే బ్రెట్లీ ఇంగ్లాండ్ ఓపెనర్ ఆండ్రూ స్టాస్కు నిప్పులు చెరిగే బంతులు వేసి సంచలన స్పెల్లేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో బ్రెట్లీ 150 కిలోమీటర్ల వేగంతో విసిరిన బౌన్సర్కు స్ట్రాస్ హెల్మెట్కు బలంగా తగలడంతో ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ కథ ముగిసిందని భావించారు. అయితే అదృష్టవశాత్తు స్ట్రాస్కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా బ్రెట్లీ దాటికి ఇబ్బంది పడిన బ్యాటర్లు ఎంతమందో ఉన్నారు. ముఖ్యంగా యాషెస్ ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్కు ఈ ఆసీస్ పేసర్ చేదు జ్ఞాపకాలను మిగిల్చాడు. 1999లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన బ్రెట్లీ 13 ఏళ్ల పాటు తన ఫాస్ట్ బౌలింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 718 వికెట్లను పడగొట్టి ఆస్ట్రేలియా క్రికెట్లో వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ బెస్ట్ బౌలర్గా నిలిచాడు. వన్డే టెస్ట్ ఫార్మాట్లో 300కు పైగా వికెట్లు తీసుకున్న అతి తక్కువ మంది బౌలర్లలో బ్రెట్లీ కూడా ఒకడు. 76 టెస్టుల్లో 310 వికెట్లు తీసుకున్న ఈ ఆసీస్ పేసర్ 221 మ్యాచ్ల్లో 380 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 28 వికెట్లు తీసి 2012లో తన క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో మెగ్రాత్తో కలిసి అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా బ్రెట్లీ రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు. టైటిల్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తరపున ఆడుతూ బ్రెట్లీ తన జట్టుకు అనేక ఐసీసీ ట్రోఫీలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్, 2006 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టైటిల్స్ ఆసీస్ జట్టుకు అందించాడు. 2003 వరల్డ్ కప్లో కెన్యాపై హ్యాట్రిక్ సాధించి క్రికెట్ ప్రపంచ కప్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి ఆస్ట్రేలియన్ బౌలర్గా నిలిచాడు. అంతేకాదు 2007 టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ సాధించి పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
బ్రెట్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాలోనే కాదు వరల్డ్ క్రికెట్లో అలాంటి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ క్రికెటర్ రాలేదు. ఇలాంటి బౌలర్ క్రికెట్లో వన్ అండ్ ఓన్లీ పీస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.